హాయ్ అండి అన్న, నమస్తే. నా పేరు వచ్చేసి రోహిత్ అండి, మాది ఆంధ్ర తెనాలి. ప్రజెంట్ అయితే ఢిల్లీలో ఉన్నాను. ఈరోజు మీ ముందుకి మారుతి సుజుకి ఎర్టిగా తీసుకొచ్చాను సార్. విఎక్స్ఐ వేరియంట్ కేవలం 16,900 కిలోమీటర్లు తిరిగింది. బండి అయితే జెన్యూన్ సార్, రీడింగ్ ట్యాంపరింగ్ అయితే కాదు. కేవలం 16,000 కిలోమీటర్లు అంటే 16,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది అనమాట. బాడీ నుంచి డిక్కీ వరకు ఎటువంటి పీసులు మాత్రం ఎటువంటి రీప్లేస్ కాలేదు. ఓన్లీ ఫ్రంట్ గ్లాస్ చిన్న క్రాక్ వస్తే చేంజ్ చేయించారనమాట, అంతే. స్టెప్నీ అన్యూజ్డ్ ఉంది. 4x4 2013లో వచ్చినటువంటి టైర్లు అలాగే ఉన్నాయి, 4 టైర్లు అనమాట. స్టెప్నీ అన్యూజ్డ్ ఉంది. జాకిరాడ్ వీల్ పైన కూడా అలాగే ఉందన్నమాట. సార్ నీట్ గా డీటెయిల్ గా అయితే బండి అయితే చూపిస్తాను సార్. బండి చూసుకోవచ్చు, ఇక్కడైతే ఎటువంటి ఫైనాన్స్ అయితే రావు సార్. బండి ఢిల్లీలో ఉంది, నేను కూడా ఢిల్లీలో ఉన్నాను. ఫుల్ పేమెంట్ కట్టి మీ పేరు మీద ఎన్ఓసి అప్లై చేసి బండి మీ పేరు మీద కంటైనర్ చేయడం జరిగింది. లేదు మీరు ఇక్కడికి వచ్చి బండి చెక్ చేసుకుని తీసుకెళ్తా అంటే వచ్చి బండి చెక్ చేసుకుని తీసుకెళ్ళాలి సార్. ఇది ఏ కార్ వీడియో పెట్టినా సరే ఇదే ప్రాసెస్ ఉంటుంది అనమాట. సార్ నీట్ గా డీటెయిల్ గా అయితే బండి అయితే చూపిస్తాను. బండి చూసుకోవచ్చు, వైట్ కలర్ బండి సార్. చూసుకోవచ్చు 2013 విఎక్స్ఐ. ఓనర్ పేరు మీద నుంచి కంపెనీ పేరు మీదకి అయితే మారడం జరిగింది. యానివర్సరీ ఎడిషన్ అనమాట. చూసుకోవచ్చు 100కి 100% నాన్ యాక్సిడెంటల్ బండి. కేవలం 16,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగినటువంటి బండి సార్. మీరు బండి ఇంటీరియర్ చూసినా సరే టైర్లు కూడా మీకు 2013లో వచ్చినటువంటి టైర్స్ ఉన్నాయి అనమాట. నాకైతే కొంచెం హెల్త్ బాగాలేదు సార్, నేను అందుకే కొంచెం త్వరగా వీడియో కంప్లీట్ చేసేస్తున్నాను. బండి మీరు దగ్గరికి వచ్చి చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు. 80% టైర్లు ఉన్నాయి, 2013లో వచ్చినటువంటి టైర్లే అనమాట. మీకు టైర్ కోడ్ కూడా చూపిస్తాను, ఇయర్ కోడ్ కూడా. ఈ లోపల ఉన్నట్టుంది టైర్ కోడ్ వచ్చేసి 2013లో వచ్చినటువంటి టైర్లే సార్. చూసుకోవచ్చు ఇయర్ 13 కనిపిస్తుందో లేదో. 2013లో వచ్చినటువంటి టైర్లే అనమాట. కంప్లీట్ షోరూమ్ పీస్ ఉన్నట్టుంది సార్. మీకైతే చూసుకోవచ్చు డోర్ పేస్టింగ్ కూడా ఎక్కడ రస్టింగ్ కానీ ఎటువంటిది అయితే లేదు. 100కి 100% నాన్ యాక్సిడెంటల్. 4 పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి. మాన్యువల్ గేర్ బాక్స్ విఎక్స్ఐ సార్, పెట్రోల్ బండి. 5 years మాన్యువల్ గేర్ బాక్స్ అనమాట. స్క్రీన్ ఆఫ్టర్ మార్కెట్ స్క్రీన్ వేయించుకోవడం జరిగింది. చూసుకోవచ్చు 16,931 కిలోమీటర్లు తిరిగింది. స్క్రీన్ వర్కింగ్ లో ఉంది. చూసుకోవచ్చు నార్మల్ ఏసీ చిల్డ్ ఉంది అనమాట. ఏసీ చిల్డ్ ఉంది. 5 years మాన్యువల్ గేర్ బాక్స్. అసలు మీకు సెల్ఫ్ ఆన్ చేసినా సరే మీకు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుంది. ఆన్లో ఉన్నట్టు కూడా ఉండదు సార్ బండి అయితే. స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అనేది లేదు. స్టీరింగ్ పర్ఫెక్ట్ ఉంది. చూసుకోవచ్చు కవర్స్ కూడా అలాగే ఉన్నాయి. షోరూమ్ కవర్స్ కూడా అలాగే ఉన్నాయి అనమాట. చూసుకోవచ్చు సర్వీస్ డేట్ చూసుకోండి సార్. మీరైతే నమ్మకపోవచ్చు, 13,850 కిలోమీటర్లకి సర్వీస్కి వెళ్ళింది అనమాట. చూసుకోవచ్చు 2019లో 24,000 కిలోమీటర్లకి సర్వీస్ చేయించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సర్వీస్ డ్యూ వచ్చేసి అది సార్. బండి అయితే మీకు ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది. మీరు నమ్ముతారో నమ్మరో అని చెప్పి షోరూమ్ ట్రాక్ అది కూడా చూపిస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఆర్సీ పెడతాను, ఆర్సీ కూడా మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు. యానివర్సరీ ఎడిషన్ అనమాట. మిడిల్ రో సీట్ కవర్స్ చూసుకోవచ్చు. 100కి 80 నుంచి 90% మిడిల్ రో సీట్ కవర్స్ ఉన్నాయి. సెంట్రల్ ఏసీ చిల్డ్ ఉంది. రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. రూఫ్ పర్ఫెక్ట్ ఉంది. థర్డ్ రో సీట్ కవర్స్ అయితే ఎవరు కూర్చొని ఉన్నారు సార్ ఇప్పటివరకు అయితే. కవర్స్ కూడా అలాగే ఉన్నాయి. చూసుకోవచ్చు థర్డ్ రో సీట్ కవర్స్ అలా ఉన్నాయి అనమాట. బ్రాకెట్స్ కానీ రన్నింగ్ బోర్డు కానీ టైర్లు కూడా సీల్ టైర్లు ఉన్నాయి. 2013 చూసుకోవచ్చు. టైర్ కూడా వచ్చేసి 4x4 2013లో వచ్చినటువంటి టైర్లే. ఇక మీరు టైర్లు చూసుకొని నమ్మకపోతే ఇంకా మీ ఇష్టం సార్. చాలా మంది అడుగుతూ ఉంటారు 2013 ఎంత తక్కువ తిరగడం ఏంటి అనేది. ఇంకా 10,000 తిరిగిన 9,000 తిరిగిన బళ్ళు కూడా దొరుకుతాయి సార్. మీకైతే తక్కువ అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటాయి అనమాట. చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ లుక్ ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ అయితే లేవు. బ్యాక్ సైడ్ బంపర్ ఉంది. రివర్స్ కెమెరా ఉంది. చూసుకోవచ్చు డిక్కీ డోర్ ఒరిజినల్. క్వార్టర్ ప్యానల్ మొత్తం పర్ఫెక్ట్ ఉందన్నమాట. చూసుకోవచ్చు జాకిరాడ్ వీల్పాల 2013లో వచ్చినప్పటి నుంచి బయటికి తీసి ఉండరు నాకు తెలిసి. ఇప్పటి వరకు అయితే తీయలేదు బయటకైతే.
అలా ఉంది చూసుకోవచ్చు. స్టిక్కర్స్ కూడా షోరూమ్ కండిషన్ ఉంది సార్. బండి అయితే చిల్డ్ ఉంది. ఏసీ కూడా మీకు 2 పాయింట్లు పెట్టుకుంటే చాలు చిల్డ్ అయిపోతుంది అనమాట. చూసుకోవచ్చు కవర్స్, బ్యాక్ గ్లాస్ ఒరిజినల్ 2013 కోడ్ చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకోండి సార్. ఎటువంటి స్క్రాచెస్ కానీ డెన్స్ అయితే లేవు. లెఫ్ట్ సైడ్ కూడా పర్ఫెక్ట్ ఉంది చూసుకోవచ్చు. కోడ్ చూపిస్తున్నాను, ప్రతిదీ కోడ్ చూపిస్తున్నాను సార్. మీకైతే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇదిగోండి 2013 కోడ్. టైర్లో ఒక 80% అయితే టైర్ పర్సెంటేజ్ ఉంది. పెయింట్ అయితే పడలేదు సార్. ఓన్లీ కలం టచ్ ఇచ్చారు చిన్న చిన్న మైనర్ స్క్రాచ్లకి, అంతే అనమాట. పెయింట్ అనేది ఇప్పటివరకు అయితే పడలేదు. భయ్యా బానెట్ పెట్టాలి, భయ్యా బానెట్. గ్లాసులు చూసుకోవచ్చు. 2013 కోడ్ చూసుకోండి సార్. 2013 మీకు ఓన్లీ క్రోమ్ ఫినిషింగ్ వేయించుకుంటే, లోయర్ గార్నిష్ తోటి హ్యాండిల్ క్రోమ్స్ వేయించుకుంటే దీని లుక్కే మారిపోతుంది సార్. బండి అయితే ఇవి కూడా మీకు క్రోమ్ ఫినిష్ వస్తాయి అనమాట. వచ్చి టైర్ యాప్రాన్స్ చూసుకోండి. కంపెనీ పేస్టింగ్ యాప్రాన్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. మొత్తం సీల్డ్ ఉంది సార్. ఇంజిన్ అయితే కంపెనీ మార్కింగ్స్ ఉంది చూసుకోవచ్చు. 100కి 100% నాన్ యాక్సిడెంటల్ బండి. ఇంజిన్ సీల్డ్ ఉంది చూసుకోవచ్చు సార్. ఇంజిన్ రేడియేటర్ పట్టి చూసుకోండి. హెడ్ ల్యాంప్స్ కూడా ఒరిజినల్ హెడ్ ల్యాంప్స్. బానెట్ డోర్ చూసుకోవచ్చు. పేస్టింగ్ చూసుకోండి. 100కి 100% నాన్ యాక్సిడెంటల్ అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దు భయ్య. పక్కన కార్ వచ్చేసి 2013 సార్. VXA వేరియంట్. ఓనర్ పేరు మీద నుంచి వాళ్ళ కంపెనీ పేరు మీద అయితే మారడం జరిగింది. ట్యాక్స్ ఏదో సమస్య వల్ల. ఇదైతే రేట్ కూడా తక్కువ రేట్లో ఉంది, 3,85,000 రూపాయలు. ఇది కూడా ఫైనల్ రేట్ అయితే కాదు. ఇందులో కొద్దిమటికి అయితే బార్గెనింగ్ ఉండదు. ఇంట్రెస్ట్ ఉంటేనే ఫోన్ చేయండి. టైం పాస్ కాల్ అయితే చేయొద్దు. ఓకే సార్, నమస్తే.